హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ రద్దు చేసినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ రద్దు చేసినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ అయితే మనకు ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు 3 డేస్లో ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకటి వచ్చేసి మే 8న, మరొకటి వచ్చేసి మే 9న అండ్ మే 21న. సో మనకు 3 డేస్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు మే 8న మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్, సో 2 సెషన్స్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు మే 9న ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఇదే రోజున ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సివిల్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు 21 మే ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి ఇది రద్దు చేసినటువంటి టీఎస్పీఎస్సీ రద్దు చేసినటువంటి ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి రీషెడ్యూల్కి సంబంధించినటువంటి డేట్స్ అనమాట. ఇంకా కొన్ని ఎగ్జామ్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా మనకు డిఏఓ కావచ్చు, ఇంక ఇతర ఎగ్జామ్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ కూడా రావాల్సి అయితే ఉంది. దానికి సంబంధించి మనకు వితిన్ 2 or 3 డేస్లో కూడా ఆ డేట్స్ కూడా డిక్లేర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.